135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. ఏపీలో ఇండిపెండెన్స్ డే వేడుకలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో పంచాయతీలకు గుడ్ న్యూస్ చెప్పారు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈసారి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పంచాయతీలకు ఇచ్చే నిధులను ఏకంగా 100% పెంచుతూ కీలక ప్రకటన చేశారు. భవిష్యత్తులోనూ ఇదే విధానం కొనసాగిస్తామని కూడా పవన్ స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇదే విధంగా నిధులిస్తామన్నారు. రాష్ట్రంలో గతంలో గ్రామ పంచాయతీల్లో స్వాతంత్ర దినోత్సవం జరుపుకునేందుకు నామమాత్రపు నిధులు ఇచ్చేవారు. మైనర్ పంచాయతీల్లో కేవలం 100 రూపాయలు, మేజర్ పంచాయతీల్లో 250 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉండేవారు. ఈసారి వీటిని భారీగా పెంచుతూ పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి మైనర్ పంచాయతీల్లో స్వాతంత్ర వేడుకల నిర్వహణకు 100 రూపాయల స్థానంలో 10,000 ఇవ్వాలని పవన్ నిర్ణయించారు. అలాగే మేజర్ పంచాయతీల్లో స్వాతంత్ర వేడుకల నిర్వహణకు ఇస్తున్న 250 రూపాయల స్థానంలో ఏకంగా 25,000 రూపాయలు ఇవ్వాలని పవన్ నిర్ణయించారు. ఈ నిధులతో ఈసారి ప్రతి గ్రామంలోనూ స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 15 ఆగస్టున పాఠశాలలో డిబేట్, క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వాలన్నారు. ఈ పోటీల నిర్వహణలో సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులను భాగస్వాములను చేయాలన్నారు. ఆగస్టు 15న పాఠశాలల్లో స్వాతంత్ర సమరయోధులను, రక్షణ రంగంలో పనిచేసిన వారిని, పారిశుద్ధ్య కార్మికులను సత్కరించాలని ఆదేశించారు. ఇక పిల్లలందరికీ చాక్లెట్లు, బిస్కెట్లు ఇవ్వాలని పవన్ సూచించారు. పాఠశాలలు, అంగన్వాడీల్లోని పిల్లలకు మిఠాయిలు, చాక్లెట్లు అందించాలన్నారు. ఇక పారిశుద్ధ్యంపై మహాత్మా గాంధీజీ చెప్పిన మాటలతో ప్రమాణం చేయించాలని సూచించారు. మరోవైపు ఆగస్టు 15 సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. అక్కడే ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. మంత్రులు కూడా వారికి కేటాయించిన జిల్లా కేంద్రాలలో జరిగే స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీనిపై ఏపీ సాధారణ పరిపాలనా శాఖ ప్రోటోకాల్ విభాగం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం మంత్రులు జిల్లా కేంద్రాల్లో జెండాను ఆవిష్కరిస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.